చాట్‌జీపీటీని మనం అందరం యూజ్ చేస్తాం. క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. కానీ ఎగ్జాంపుల్‌కి మీటింగ్ షెడ్యూల్ చేయి అని చెప్పగానే క్యాలెండర్ ఓపెన్ చేసి, ఫ్రీ స్లాట్స్‌ని ఐడెంటిఫై చేసి, అందరికీ ఇన్వైట్ పంపించి మీటింగ్ ఫిక్స్ అయ్యాక డన్ అని అప్డేట్ ఇచ్చే ఏఐ ఉంటే అదే ఏజెంట్. ఆన్సర్ ఇవ్వటం కాదు, వర్క్ కంప్లీట్ చేయటం. అదే ఏఐలో బిగ్గెస్ట్ షిఫ్ట్. ఈ వీడియోలో అదే సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్, ఏ ఏజెంట్స్ గురించి ఇప్పుడే ఎందుకు ఇంత డిస్కషన్ జరుగుతుంది? 2026లోనే ఎందుకు కంపెనీస్ ఇంత సీరియస్గా ఇన్వెస్ట్ చేస్తున్నాయి? రీజన్ సింపుల్. ఏఐకి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వటం కొత్త కాదు. అది మనం చాలా రోజుల నుండి చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఏఐ రియల్ వరల్డ్ యాక్షన్ని కూడా పర్ఫామ్ చేయగలుగుతుంది. యాప్స్ ఓపెన్ చేయటం, ఏపీఐ ద్వారా కంపెనీ సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అవ్వటం, టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అని వెరిఫై చేసి నెక్స్ట్ స్టెప్ డిసైడ్ చేయటం, ఇవన్నీ ఇప్పుడు పాసిబుల్ అయ్యాయి. అదే రీజన్ వల్ల ఎక్స్పెరిమెంట్గా ఉన్న ఏ ఏజెంట్స్ ఇప్పుడు రియల్ కంపెనీ వర్క్ ఫ్లోస్లో యూజ్ చేయటం స్టార్ట్ అయ్యింది. అసలు ఏ ఏజెంట్ ఎలా వర్క్ చేస్తాయో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు ఒక ఏఐ ఏజెంట్కి మీటింగ్ షెడ్యూల్ చేయి అని చెప్పారు అనుకోండి. ఫస్ట్ టాస్క్ మీరు అర్థం చేసుకుంటుంది, తర్వాత క్యాలెండర్ చెక్ చేస్తుంది, అందరికీ కామన్ ఫ్రీ స్లాట్ని ఐడెంటిఫై చేస్తుంది, ఇన్విటేషన్స్ పంపిస్తుంది, మీటింగ్ క్రియేట్ అయిందా లేదా అని వెరిఫై చేసి అప్పుడే టాస్క్ కంప్లీట్ అయిందని స్టాప్ వస్తుంది. అబ్జర్వ్ చేస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. గోల్ అర్థం చేసుకుంటుంది, ప్లాన్ క్రియేట్ చేస్తుంది, యాక్షన్స్ పర్ఫామ్ చేసింది, ఫైనల్గా టాస్క్ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసింది. సింపుల్గా ఏ ఏజెంట్ అంటే ఇదే ప్లేస్లో చాట్‌జీపీటీకి ఏ ఏజెంట్కి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. చాట్‌జీపీటీకి ఆన్సర్ ఇచ్చి స్టాప్ అవుతుంది. ఏ ఏజెంట్ మాత్రం టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరి మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఏ ఏజెంట్స్ అన్ని టాస్క్లు చేస్తే మరి జాబ్స్ ఏమవుతాయి? రియాలిటీ ఏంటి అంటే ఏ ఏజెంట్స్ని కంపెనీస్లో డిప్లాయ్ చేయటం అంటే ఒక బటన్ క్లిక్ చేసి అయిపోయే పని కాదు. ముందు ఆ ఏజెంట్ ఏం చేయాలి అనేది డిజైన్ చేయాలి, కంపెనీ టూల్స్తో కనెక్ట్ చేయాలి, కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేయాలి, లైవ్లోకి వెళ్ళాక మానిటర్ చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని హ్యాండిల్ చేయడానికి హ్యూమన్స్ కావాలి. అందుకే ఇప్పుడు ఏ ఏజెంట్ డెవలపర్, ఏ వర్క్ఫ్లో డిజైనర్, ఏజెంట్ ఆపరేషన్స్ లాంటివి న్యూ రోల్స్ కనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ రోజుకి డిమాండ్ ఫాస్ట్గా పెరుగుతుంది, కానీ ఈ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు ఇంకా చాలా తక్కువ. అందుకే ఎర్లీగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటీషన్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఏ ఏజెంట్ వర్క్ చేస్తుంది, కానీ ఆ ఏజెంట్ని బిల్డ్ చేయటం, గైడ్ చేయటం, మెయింటైన్ చేయటం హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. సరే, ఏ ఏజెంట్స్ మీద ఆపర్చునిటీస్ ఉన్నాయని అర్థమైంది. మరి ఎక్కడ ఎక్కువగా యూజ్ అవుతున్నాయి? ప్రస్తుతానికి ఏ ఏజెంట్స్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాస్ 3. ఫస్ట్, కస్టమర్ సపోర్ట్. ఎర్లియర్ చాట్బోట్స్ ఆన్సర్ చేసేది, ఇప్పుడు ఏ ఏజెంట్స్ టికెట్ అనలైజ్ చేసి సొల్యూషన్ అప్లై చేసి ఇష్యూని రిజాల్వ్ అయిందా లేదా అని వెరిఫై చేసే స్టేజ్ వరకు వర్క్ అవుతుంది. సెకండ్, సేల్స్ అండ్ మార్కెటింగ్. లీడ్స్ రీసెర్చ్ చేయటం, పర్సనలైజ్డ్ ఈమెయిల్స్ ప్రిపేర్ చేయటం, ఫాలో అప్ షెడ్యూల్ చేయటం లాంటివి రిపిటేటివ్ టాస్క్ని ఏ ఏజెంట్స్ ఆటోమేట్ చేస్తుంది. థర్డ్, ఐటీ ఆపరేషన్స్. సిస్టమ్స్ని మానిటర్ చేయటం, కామన్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయటం, అలర్ట్స్ జనరేట్ చేయటం, కొన్ని కేసెస్లో బేసిక్ ఫిక్సెస్ ఆటోమేట్ చేయటం లాంటివి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే రెపిటేటివ్ వర్క్ ఫ్లోస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ ఏ ఏజెంట్స్ ఫాస్ట్గా అడాప్ట్ అవుతున్నాయి. లాస్ట్లో ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ ఎలా? గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏ ఏజెంట్స్ బిల్డ్ చేయాలి అంటే ఏ రీసెర్చర్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ పైథాన్ నాలెడ్జ్ ఉంటే టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఏపీఎస్ ఎలా కనెక్ట్ చేయాలి, వర్క్ ఫ్లోస్ ఎలా డిజైన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ ఎర్లీ డేస్లో ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళకి ఎలా అడ్వాంటేజ్ వచ్చిందో ఏ ఏజెంట్స్ ఇప్పుడు అలాంటి స్టేజ్లో ఉన్నాయి. ఎర్లీగా స్టార్ట్ చేస్తే సక్సెస్ గ్యారంటీ కాదు, కానీ ట్రెండ్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే ముందు స్కిల్ బిల్డ్ చేసుకుంటే ఆపర్చునిటీ మాత్రం ఇస్తుంది. అందుకే ఫోకస్ ఇప్పుడు ట్రెండ్ని చేస్ చేయటం మీద కాదు, ట్రెండ్ని ముందు ప్రిపేర్ అవ్వటం మీద ఉండాలి. ఏ ఏజెంట్స్ అంటే బర్జ్వర్డ్ కాదు, సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఎటు వెళ్తుందో చూపించే డైరెక్షన్. ఈ వేవ్ మెయిన్ స్ట్రీమ్ అయ్యాక స్టార్ట్ చేయడం కన్నా ఇప్పుడే ప్రిపేర్ అవ్వటం బెటర్. హ్యాండ్స్ ఆన్ మీద మీ ఫస్ట్ ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేయాలి అనుకుంటే ట్యూటోరియల్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.